హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాది ఆలగడ్డ. మీరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా కూర్చుంటే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. మొత్తానికి ఇదిగా నా శ్రమ కొంచెం ఒక లైక్ వేయండి, ఆ తర్వాత షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు వచ్చానే ఉంటాయి. నేను కష్టపడేది ఓన్లీ డబ్బుల కోసమే ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఏదేదో అంటారు చూడు, నత్తి రాదు నాకు. డెవలప్ అయ్యి జబర్దస్త్కు సినిమాలో ఒక హీరోయిన్ లెక్క కాకుండా యూట్యూబ్లో చేసేది ఇలాంటి వర్క్ చేసి ఏదో ఒక 70 రూపాయలు కూలి సంపాదించుకొని అలాగే యూట్యూబ్లో వచ్చాదని చెప్పేసి ఆశతో యూట్యూబ్ చేస్తున్నాను. కానీ అందరి లెక్క హీరోయిన్ అయ్యి ఇక్కడక్కడ పోవాలని ఆశలు అయితే లేవు. కానీ అమ్మ కడుపులో 9 నెలలు ఎట్టా ఉండి బయట పడినామో తెలియదు. కానీ పుట్టినా నుంచి ఒక 5 ఏళ్ళు అంతే అనుకుంటా, ఒక 2 ఏళ్ళు అమ్మ పాలు తాగింట, ఆ తర్వాత ఒక 5 ఏళ్ళు నాన్నకాడ ఆడుకోనింట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కదా, అమ్మ కష్టపడుతుందని చెప్పేసి చూడలేకపోయి బడి మానుకొని అమ్మతో కొట్టించుకొని నాన్నతో తిట్టించుకొని మిరకాయలు కోసేది నేర్చుకున్నా. ఇంకా ఆ తర్వాత జేజమ్మడి పోయి ఈ పని ఆ పని మట్టంగా అన్ని పనులు చేతిలో పెట్టుకొని ఆ పాటికి వచ్చేసి 15 ఏళ్ళు నిండాయనుకోండి. నాన్న కష్టపడుతుంటే చూడలేకపోయినా, అమ్మ కష్టపడుతుంటే అస్సలు చూడలేకపోయి వాళ్ళకి ఏదో చేజోడు ఉందామని చెప్పేసి బడి మానుకొని ఇట్లా పొలాల పని చేసుకుంటూ ఇంకా తర్వాత ఏముంది ఫ్రెండ్స్, వాళ్ళకి 16 ఏళ్ళకు 17 ఏళ్ళకి నేను బరువైపోయినాను. ఒకరింటికి నన్ను దొబ్బేసినారు. ఇంకా తర్వాత వచ్చేసినాక ఒక 3 నెలలు 4 నెలలు ఏం ఖాళీగా ఉండింటాను. కొత్తగా పెళ్ళయింది కదా, కొత్త పెళ్ళి కూతురుని చెప్పేసి ఇంట్లో ఏం ఖాళీగా పెట్టినారో ఒక 2 నెలలు 3 నెలలు. ఇంకా ఆ తర్వాత కొంచెం మిరకాయలు కోయనికి, నాటేయనికి, క్రాసింగ్లకు, దీనిలకు దానిలకు అప్పుడు ఏం పలాన్న అద్దో ఇద్దంటానే నా పెద్ద కొడుకు కడుపులో పన్నాడు. వాని పుణ్యానని చెప్పేసి ఒక 9 నెలలు ఇంటి దగ్గర సుఖంగా కంటార నిద్ర పోయి కడుపార తిని వాడిని ప్రెగ్నెన్సీని కదా ఇంకా కానిపోయేల దాకా అట్ట వెళ్ళిపోయినాను. ఇంకా ఆ తర్వాత ఏముంది ఫ్రెండ్స్, ఏందో అంటారు చూడు, చేసే చేతులు ఊరికెండవంట, అట్లయిపోయింది నా పరిస్థితి అనమాట. ఇంకా తర్వాత వాడిని 3 నెలల పిల్లని ఎప్పుడైనాక అప్పుడు టీవీలు అంటే ఇట్లాంటి ఫ్రిడ్జులు అంటే ఇంకా ఒక్కొక్కరింటికాడికి పోయి వారాలు చేసే ఉద్దేశం లేదనమాట. అప్పట్లో టీవీ రాకపోయా, ఇంట్లో కూర్చొని టీవీ చూద్దాంలే అని. కానీ నా పెద్ద కొడుకు వాని ముట్టి గడిగి వాని మూతి తుడిసి నీళ్ళు పోసి పొద్దు కెలక ఆ పనులన్నీ చేసుకున్న తర్వాత ఖాళీగా అంటాను కదా, పొద్దున సాయంత్రం ఆ పనులు చేస్తా. అదే ఇంకా మధ్యాహ్నం పూట అయితే ఖాళీగా అంటాను కదా, అప్పుడు బోరు కొట్టేసి మా వాయకాడ పోయి అట్ట సరదాగా సంతోషంగా కూర్చుందామని చెప్పేసి ఇదిగో ఇట్లా షాప్ దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్. షాప్ దగ్గరికి వచ్చినాక నా చేతులు ఏమన్నా ఊరికి ఎండొచ్చా, ఆయన చేస్తున్నాడని చెప్పేసి ఊరికి ఎండలేకపోయి ఆ గానుకో ఈ గానుకో గాలి పట్టి ఇట్లా పంచర్ పని నేర్చేసుకున్నాను. పంచర్ పని చేసినాక ఇంటికాడ పెడతారా ఏందంటారు సార్, రుచి మరిగిన కుక్క వరమల్ల దావట్టి అని చెప్పేసి నేను పంచర్ నేర్చుకున్నాక మా ఆయన వచ్చేసి షాప్ కాడికి ఒక్కరోజు కూడా ఫ్రీగా ఉండనికి లేదు. ఇంకా ఈ మధ్య ఏంటంటే ఇంకా వర్షాలు పట్టినాయి కదా అని చెప్పేసి ఖాళీగా ఎండలేక ఇదిగో మిరకాయల కోతలకు దీనిలోకి దానిలోకి ఎంపలాడుతున్నాను. ఏం చేస్తావు ఫ్రెండ్స్, ఏదైనా కూడా ఏంటంటే అసలు గుప్పెడు అన్నం కోసం ఎన్నో పనులు చేయాలంట. మేము పుట్టి నుంచి పనులు చేస్తున్నా కూడా మాకు ఏదో మిడిల్ క్లాస్ లెక్కనే ఉండిపోయినాము. అమ్మ నాన్నలది సంపాదన ఏం లేదు, అదే అమ్మ కట్నం ఇచ్చి అదే వగేరా అంటారు కదా, అలాంటివి అయితే మాకు ఏం లేవు. ఇంకా అత్త వాళ్ళ తరఫున అంటావా, అత్త వాళ్ళ పొలాలు ఇండ్లు ఏం లేవు ఫ్రెండ్స్. ఏదో చేతుల కష్టం మీద తినాలా బతికాలా అన్నట్టు ఇదే అయిపోయింది. ఇంకొకరు ఉన్నారు కదా, బక్కగా ఉన్న మసూనికి నరాలు తెంపుతాదని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్. అన్న వాళ్ళ కల్లా మన నోరు మూపేయలేం కదా, వాళ్ళ పని వాళ్ళది. చాలా మంది ఎగతాళి చేశారనమాట, ఆడి మంచేంద్ర తండ్రి పంచరేజంది అని. ఆడళ్ళు ఇప్పుడు కాలం కొద్దీ పైన ఆకాశంలో విమానాలే తోలుతుంటే కింద నేను పంచరేయడం పెద్ద గొప్పే ఉంది ఫ్రెండ్స్. నలుగురు రకాలుగా అనుకుంటుంటారు, వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకూడదు. వాళ్ళ గురించి పట్టించుకొని మనం వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి ఏడ్చుకుంటా ఇంట్లో కూర్చున్నాం అనుకో, నేను చేసే పని చేయలేను. ఇక్కడ 3 పిల్లలకి అన్నం పెట్టలేను, అది ఇంకా నేను కూడా 3 పూట్ల తినలేను ఫ్రెండ్స్. రోజానికి పోతే మనం పని చేయలేం కదా. ఇప్పుడు అంటూనే ఉన్నారు చాలా మంది, ఆడ పంచర్లు వచ్చాది, ఇక్కడ మిరపకాయలు మూటలకు వచ్చాది అని చెప్పేసి చాలామంది అనుకుంటా అనుకొని
మనం చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకోవడం చాలా ఉండదు కదా, ముందుగానే అదేంటంటే అసలు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పేసి మన కాళ్ళు చేతులు బాగున్నప్పుడే ఏదో 4 రూపాయలు సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు సంపాదించుకోకుండా ఇంకెప్పుడు సంపాదించుకోవాలి, వాళ్ళు చేతికి వచ్చినాక పెద్దోనికి అయితే కానీ పిల్లని ఇవ్వాలని కూడా అడుగుతారు కదా, ఏం పని చేస్తాడమ్మా, ఎంత డబ్బులు ఉన్నాయమ్మా, ఎన్ని మిద్దెలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల పొలం ఉంది అని చెప్పేసి అడుగుతారు కదా. ఆ కుతన్ల కల్లా క్వశ్చన్ లేకుండా ఇప్పట్లోనే ఒక ఏం లేదు ఫ్రెండ్స్, ఆశ నాకైతే కానీ ఒక 10 లక్షలు ఎగబెట్టినాను అనుకో, చిన్నోనికి ఒక 5 లక్షలు, పెద్దోనికి ఒక 5 లక్షలు. ఇంకా వచ్చిన ఎవరైనా వచ్చి అడిగినా కూడా ఏముందమ్మా మీ కాడ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, నాకు పెద్ద కొడుకు ఒక 5 లక్షలు ఉంది, చిన్న కొడుకు 5 లక్షలు ఉంది, ఇంకా అలాగే ఒక రూమ్ ఇల్లు ఉంది అని చెప్తాను. ఇంకా మేము ఉండే ఇంట్లో మటుకు అర్రగడితేగానే చెరకు రూమ్ అయిపోతుంది. వాళ్ళ ఇష్టం, వాళ్ళు బాగుపడి వాళ్ళు కట్టించుకున్నప్పుడు సంగతి. నేనైతే కానీ ఇట్లా ఆలోచించాను, అంటే మీకే చెప్పడం కాదు, కొంతమంది ఉన్నారన్నమాట ఈ క్వశ్చన్లు వేసేవాళ్ళు, వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్, అందరికీ లేదు. ఏమన్నా అనుకోండి మీరైతే కానీ వాళ్ళకి క్వశ్చన్లు వేసి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు కాబట్టి. ఇంకా పాప ఉందంటావు కదా, పాపకి ఎత్తి పెట్టాలి కదా. ఆ అమ్మాయి ఒకరింటికి, అదే ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికా నుంచి అత్తవారింటికి ఎట్టొచ్చినానో, నా బిడ్డ కూడా ఏ పొద్దు ఒక నా పొద్దు. ఇప్పుడు నా బిడ్డకి 8 ఏళ్ళు, ఇంకా అవతల 12 ఏళ్ళ తర్వాత అయినా ఒకరింటికి పోవాల్సిందే కదా. అప్పటికి అంటే ఇంకా 12 ఏళ్ళు టైం ఉంది కదా, అప్పటికి ఎట్నో ఒకటి ఆ పాప సంపాదించుకుంటుంది. మా అమ్మ అంటుండే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు, మీకు 4 బిడ్డలు యాంచి తెచ్చి పెడతావు మీ అని పక్కన వాళ్ళు అంటే, వాళ్ళ అదృష్టం పిన్ని, ఏం వాళ్ళు ఇప్పటి నుంచి చేసుకుంటున్నారు కదా పనులు, వాళ్ళ పెళ్ళి అయ్యాక అయితే అంత డబ్బులు సంపాదించుకుంటారని. మా అమ్మ చెప్పినట్టే కరెక్ట్గా మా పెళ్ళిళ్ళు ఏటాలక, అంటే మా టైంలో అయితే కన్నా నా మగినికి అయితే నేనేం కట్నం ఇవ్వాలి ఫ్రెండ్స్, ఊరికైనా తీసుకున్నాను, కొనుక్కలే చేయలే. అందరూ కట్నాలు ఇచ్చి కొనుక్కుంటారు కదా మొగుళ్ళను, నేనైతే ఏం 1 రూపాయి ఇవ్వలే. నాకే ఎదురు కట్నం ఇచ్చా అంటే నేనే వద్దని చెప్పినాను. ఇంకా నా బిడ్డ కూడా అట్లనే, ఇప్పుడు నేను మా అమ్మ అయితే నన్ను ఎట్లా అత్తగారింటికి పంపించిందో నేను కూడా సేమ్ నా బిడ్డను అట్నే పంపించాను. ఇంకా మా అమ్మ అయితే ఒక 4-5 చీరలు పెట్టింది అనుకో, ఇంకా నేను ఒక 10 చీరలు పెడతాను. ఇంకా తర్వాత ఏదైనా ముక్కులోకి చెవులోకి అట్లా చేసి పంపించాను. ఊరికే ఉత్త చేతులతో పంపించలేం కదా, ఎవరి రాత ఎట్టుందో ఫ్రెండ్స్ మనమైతే చూడలేం కదా, దేవుడు రాసిన రాత అంటారు దీనిని. ఒక్కొక్క అమ్మగారు చేలోల్లో కానీ ఇంటి దగ్గర ఖాళీగా చెట్ల కింద కూర్చొని ఏం పని పాట లేకుండా ఉంటారు కదా, వాళ్ళకి నా వీడియోలు ప్రతి ఒక్కరు చూచారు ఫ్రెండ్స్. అంటే మా పల్లెటూరులలో కాబట్టి విచిత్రంగా అనిపించదు అందరికీ. ఓయమ్మ పలానల్ల కోడలంటమ్మా, పలానల్ల పెళ్ళామంటమ్మా, అదేనే గాలి మిసినాయి మీ వీడియోలు తెచ్చాదంట, ఎన్నెన్నో మాట్లాడతారు ఫ్రెండ్స్. వాళ్ళకల్లా మన నోరు మూపిలేను, ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తానా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే కానీ నా వీడియోలు ఇంకా చూడాలంటే కానీ మాధవి ఆలుగడ్డలో చూడండి, ఇది కూడా మాధవి ఆలుగడ్డలే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంకా ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.